హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిష్ మొబైల్ బేసిక్ లవ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మన దగ్గర శాంసంగ్ మొబైల్ వచ్చింది. దానిని ఏ విధంగా మనం హార్డ్ రీసెట్ చేసుకోవాలి, ప్లస్ ఎఫ్ఆర్పి ఏ విధంగా చేసుకోవాలనేది, రిమూవ్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాము. మొబైల్ వచ్చేసి పవర్ ఆఫ్ చేస్తున్నాము, కానీ పవర్ ఆఫ్ కావట్లేదు. ఎందువల్లంటే అక్కడ స్క్రీన్ లాక్ అడుగుద్ది అనమాట. ఖచ్చితంగా మనం పవర్ ఆఫ్ చేయాలంటే, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సిస్టమ్కి కేబుల్ కనెక్ట్ చేసి, ఆ కేబుల్ని మొబైల్ కనెక్ట్ చేసి వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్ రెండూ పెట్టుకుని ప్రెస్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఛార్జింగ్ లోగోలోకి వస్తుంది మొబైల్. చూడండి, పవర్ ఆన్ అయింది మొబైల్. మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్ రెండో బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఛార్జింగ్ లోగోలోకి వస్తుంది మొబైల్. చూడండి ఒకసారి, వచ్చిందా? ఛార్జింగ్ లోగోలోకి వచ్చింది. ఇప్పుడు మనం హార్డ్ రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది. మొబైల్ ముందర స్క్రీన్ లాక్ తీసుకోవాలా. స్క్రీన్ లాక్ తీసుకున్న తర్వాత మనం ఎఫ్ఆర్పి రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం వాల్యూమ్ అప్ బటన్, పవర్ బటన్ రెండో బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి రికవరీ మోడ్లోకి వెళ్ళొద్దు మొబైల్. వచ్చిందా? రికవరీ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు మనం వచ్చేసి వైఫ్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్లోకి మనం వస్తాము. ఓకేనా? అక్కడ వచ్చిన తర్వాత మనం పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎస్ లేదా నో అని అడుగుద్ది. మనం హార్డ్ రీసెట్ చేయాలి కాబట్టి ఎస్ అని ప్రెస్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనకి హార్డ్ రీసెట్ అయిపోయింది మొబైల్. రీబూట్ చేస్తున్నాము. చూడండి, ఒక 2-3 మినిట్స్ తీసుకుంటుంది. తర్వాత మొబైల్ అనేది ఆన్ అయిపోద్ది పూర్తిగా. దాని తర్వాత మనకి ఎఫ్ఆర్పి లాక్ చూపిస్తుంది. ఆ ఎఫ్ఆర్పి లాక్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. చూడండి, మొబైల్ ఆన్ అవుతుంది. యాప్స్ ఇన్స్టాల్ అవుతుంది.
మొబైల్ పూర్తిగా ఆన్ అయింది. మనకు వచ్చేసి ఇప్పుడు ఎఫ్ఆర్పి లాక్ ఉందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. వైఫై కనెక్ట్ చేద్దాం ఇప్పుడు. కనెక్ట్ చేసాము. నెక్స్ట్ కొడుతున్నాము. చూడండి మనకి స్క్రీన్ లాక్ చూపిస్తుంది. దాని తర్వాత మనం క్లిక్ చేస్తే జీమెయిల్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్లాక్ టూల్ ఓపెన్ చేసుకొని శాంసంగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. మనం అంతకన్నా ముందులో మనం మొబైల్లో టెస్ట్ మోడ్ ఆప్షన్ మనం ఆన్ చేసుకోవాలి. టెస్ట్ మోడ్ వచ్చేసి *#0* మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్లో ఉన్నప్పుడు మనం సిస్టమ్ కేబుల్ని మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత మనం అన్లాక్ టూల్కి వెళ్ళి శాంసంగ్లో రిమూవ్ ఎఫ్ఆర్పి 2023 అని ఉంటుంది కదా ఆప్షన్, మనం ఆప్షన్ మీద టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మెథడ్ 1, 2 అన్నీ ఉంటాయి ఆప్షన్స్. మనం మెథడ్ 1 సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మొబైల్లో మనకి USB డబ్బింగ్ మోడ్ చూపిస్తుంది అనమాట. దాన్ని ఓకే చేసుకున్నాం. ఓకే చేసుకున్న తర్వాత చూడండి ఎఫ్ఆర్పి అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఓల్డ్ మోడల్ కాబట్టి మెథడ్ 1 ట్రై చేసాము. లేదంటే మనకి 4 ఆప్షన్ ఉంటుంది, మెథడ్ 4 అని. దాంట్లో వచ్చేసి 1, 2, 3 ఆప్షన్స్ కూడా మనకి దాంట్లోనే అయిపోతాయి అనమాట. డైరెక్ట్గా దాన్ని టిక్ చేసుకుంటే. ఓకేనా. ఇది కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి మనం 1 మెథడ్లోనే అయిపోయింది ఇది. ఓకేనా. మొబైల్ అయితే మనకి పూర్తిగా ఆన్ అయింది. ఓకేనా.